7 కొండలు 2 కొండలే అంటాడు. పాపాత్ములు కదా మీరు అందరూ. అసలు 2/6/2007 తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి 7 కొండల్ని, అంటే శేషాచలం సంబంధించిన ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ 7 కొండల్లో 7 కొండలు కూడా మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన టీటీడీకి సంబంధించినటువంటిదే. వాటన్నిటినీ కూడా పూర్తిగా వెంకటేశ్వర స్వామి అయ్యి తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పని పిలవాలి. ఆ 7 కొండల్ని తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పని పిలవాలి. ఆ కొండల మీద అన్యమత ప్రచారం చేయటం అనేది నిషిద్ధం. 7 కొండల మీద స్వామివారు ఉండేటువంటి, స్వామివారి నిలయం ఉండేటువంటి, స్వామివారు వేంచేస్తున్నటువంటి కొండ మాత్రమే కాదు, 7 కొండల మీద ఎక్కడా కూడా అన్యమత ప్రచారం చేయటం నిషేధం అని చెప్పి ఇట్లాంటి పలు అంశాలతో 7 కొండలు స్వామివారి ఆస్తి అని చెప్పని, స్వామివారి నిలయం అని చెప్పని, తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పని పిలవాలని చెప్పని జీవో ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 2 కొండలు అన్నాడు అంటారు. ఇప్పుడు ఎవరేమైపోతారు? సర్వనాశనం అయిపోయేది ఎవరు? కానీ ఎవరు సర్వనాశనం అయిపోయేది? మట్టి కొట్టుకుపోయేది ఎవరు? మీరు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మట్టి కొట్టుకుపోతావు, సర్వనాశనం అయిపోతావు, మా దేవుడి జోలికి వచ్చావని. కొత్తగా మీ దేవుడు అయిపోయాడు ఈయన వెంకటేశ్వర స్వామి. అసలు మా చెప్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు, అబ్బా ఆయన మాట్లాడు. ఆయన ఇంట్లోంచి చూస్తే అంట చిన్నప్పుడు ఎదురుకుండా 7 కొండలు కనిపించాయంట. ఆ 7 కొండల నుంచి వచ్చేటువంటి ఆ పవిత్రమైనటువంటి జలతారులు లాంటి ఆ గాలి ఆయనకి తగిలి ఒక్కసారి జిల్లుమనేదంట, స్వామివారు ఆయనకు వచ్చినట్టు ఉండేదంట. ఆ అనుభూతి అద్భుతమైన అనుభూతి అంట. దాంతో ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అని చెప్పనేది ఉండేదంట. ఇది ఎట్టా ఉందయ్యా అంటే, రోజు 100 కోళ్ళను తినేసే తోడేలు సాయంత్రానికి ప్రవచనాలు చెప్తూ ఉంటుంది. ఆ మోడల్లో ఉన్నావు తప్పితే వేరే ఉంది చంద్రబాబు నాయుడు గారు. నీ మాట నమ్మరేమో, నన్ను నమ్మట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా నమ్మటం మానేశారు సార్. ఆల్రెడీ ఛానల్ అయిపోయింది నమ్మటం మానేసేసి. ఎందుకని మానేశారు అనుకున్నారు? ఆయన ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి తెప్పితే ఆయన చెప్పింది ఏది చేయడు. పరిశ్రమ కాలుష్యాలు వస్తున్నాయి. ఎవరికి? మా ఊరు కాదు, కుప్పం కాదు, బందర్ కాదు, పిఠాపురం జనం ఘోష. మేము నాశనం అయిపోతున్నామంటే ఆయన వెళ్ళి నేను మనిషినే కదా, నేను దేవుణ్ణి కాదు కదా, 100 రోజులు టైం ఇవ్వండి పరిష్కారంతో వస్తా అన్నాడు. 100 రోజులు వెళ్ళిపోయి ఇంకో 100 రోజులు కూడా అయిపోయింది. ఇక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి? కోనసీమ వెళ్ళాడు. కోనసీమ వెళ్ళి ఏం చెప్పొచ్చాడు? ఈ బాధలు మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చినాయా అంటే చెప్పి, కాదా బాబు జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు నుంచే ఉన్నాయా అని చెప్తుంటే, రాజకీయాలు మాట్లాడకండి మీరు కూర్చోండి అంటే, జగన్కి సంబంధం లేదంటే కూర్చోండి మీరు రాజకీయాలు మాట్లాడేవాడు ఒకటి జనసేన వాళ్ళు. జనసేన రైతులు మాట్లాడుతుంటే ఇలా ఒకటి కాదు అర కాదు ఇన్ని అసత్యాలు మాట్లాడుతుంటే 30,000 మంది ఆడవాళ్ళని తీసుకొస్తా అన్నావు, తప్పిపోయారన్నావు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్లు కలిసి అమ్మేశారన్నావు. సుగాలి ప్రీతి గురించి గొంతు చించుకున్నావు, గుండెలు బాదుకున్నావు. అదే సినిమాలో చొక్కా చింపేదిగా అరుస్తావు, అట్లా అరిసావు. జగన్మోహన్ రెడ్డి గారు చట్టం ప్రకారం చేరాల్సిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి గారు తల్లికి అందజేస్తే నా వల్లనే వచ్చినాయి కానీ చెప్పి వాళ్ళ అమ్మతో అంటావంట. వాళ్ళ అమ్మగారు గోల.
ఇదేంటండి జగన్ ప్రభుత్వం ఇస్తే నా వల్ల వచ్చినాయి అంటాడు కదా అంటాడు. అసలు చనిపోయింది వాళ్ళ అమ్మాయి చనిపోయింది ఎప్పుడు? కిరాతకంగా హత్య గావించింది ఎప్పుడు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ప్రభుత్వంలో కదా, 2017లోనే ఎప్పుడో కదా జరిగింది. దాన్ని 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి రుద్ది ఇవాళ అంటే రాజకీయానికి సుగాలి ప్రీతి మరణాన్ని, అంటే చిన్న పిల్లని స్కూల్ చదివేట చిన్న పిల్ల మరణం దగ్గర నుంచి కులాన్ని వదలలేదు, మతాన్ని వదలలేదు, చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా వదలకుండా ఇవాళ ఇంత పాపానికి ఒడి కడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడుతూ వారు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీకు విశ్వాసం లేకపోతే మా స్వామి జోలికి రాబాకండి. ఓ నీ ఒక్కడికే స్వామి అండి, మీ స్వామి మై స్వామి ఎప్పటి నుంచి మీ స్వామి? బ్రిటిష్ వాళ్ళు కూడా గుడిలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని ఇంప్రూవ్ చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గమైన అపచారం చేశాడంట. ఆయన అంటాడు తన గురించి తను మాట్లాడుకోవాల్సింది. కరడుగట్టిన నేరస్తుడు ప్రజల్ని అసత్యాలను చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నేరస్తులు చేసే విషయం డైవర్షన్ పాలిటిక్స్. భారతదేశంలో అత్యధిక కేసులు ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ఉన్నట్టు ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని రాష్ట్రాల్లో సుమారుగా దగ్గర 29-30 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాలు అనుకుంటా, 29 రాష్ట్రాలు ఎన్నో ఉంటే ఈ 29 మొత్తం అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అత్యధిక నేర చరిత్ర ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవడు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మొత్తం డైవర్షన్ చేస్తున్నది అంతా ఎవడు? సూపర్ 6 ఇవ్వకుండా సూపర్ 6 ఇచ్చానని, సూపర్ హిట్ అని, చెడ్డ ప్రభుత్వాన్ని నడుపుతా ఇది మంచి ప్రభుత్వం అని, ఇవన్నీ ఎవరు డైవర్షన్ చేస్తున్నది? విషం అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్ముదామని చెప్పని ప్రయత్నం చేసి ఎప్పుడైతే సిట్ రిపోర్ట్ ఎక్కడది? నారా చంద్రబాబు నాయుడు సిట్ మీరేసిన సిట్లో మొత్తం మాకు చూడదామని ట్రై చేస్తుంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఎంటర్ అయ్యి వారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక 2 అధికారులు, వేరే రాష్ట్రాలు చెందినటువంటి మరొక 3 అధికారులు డే టు డే మానిటర్ చేయడానికి సిబిఐ డైరెక్టర్ గారిని ఏర్పాటు చేసి ఒక సిట్ని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు వారు ఎపెక్స్ కోర్టు అంటారు కదా, వారు ఏర్పాటు చేస్తే వారు చేస్తున్న దాంట్లో వారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఏమంటారు? ఇవాళ వారు మాట్లాడుతున్నారు. మొన్న ఫస్ట్ ఏం మాట్లాడారు చూడండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు. సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ 18వ తారీఖు సౌండ్ పెట్టండి. చూడండి సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి 80 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారు 8-10 వయసులో వారు ముఖ్యమంత్రి హోదాలో సెప్టెంబర్ 18వ తారీఖు 2024 వారు ఏం మాట్లాడారు? కడాన తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా నెయ్యికి బదులుగా ఏం ఇంగ్రీడియంట్స్ అండి ఏమన్నాడు? నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా జంతువుల కొవ్వు, నెయ్యికి బదులు, చూడండి నెయ్యి కాదు, నెయ్యిలో కల్తీ కాదు, నెయ్యికి బదులు నాసి రకం ఇంగ్రీడియంట్స్ జంతువుల కొవ్వు, నెయ్యికి బదులు, నెయ్యిలో కల్తీ కాదు, నెయ్యికి బదులు
జంతువుల కొవ్వు, నాసిరకమైన ఇంగ్రీడియంట్స్ కలిపి ప్రసాదం చేసి అపవిత్రం చేశారని చెప్పని ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎపెక్స్ బాడీ ఒక సిట్ని ఏర్పాటు చేస్తే, ఎందుకు సుప్రీంకోర్టు కూడా ఎందుకు ఏర్పాటు చేసింది? అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు దిక్కుమాలిన గవర్నమెంటు, వాళ్ళు సిట్ ఒకటి వేశారు, ఆ సిట్లో అంతా కూడా చెంచాలే ఉన్నాయి, ఆ సిట్ అంతా చెంచాల, చంద్రబాబు చెంచాలే, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది న్యూట్రల్ కమిటీ కావాలంటే చంద్రబాబు గవర్నమెంట్ని అడిగి ఇద్దరు పేర్లు తీసుకుని అధికారులు, మరొక 3 పేర్లు వేరే ఇతర రాష్ట్రాల నుంచి వాళ్లే సెలెక్ట్ చేసుకుని డే టు డే మానిటరింగ్ కోసం సిబిఐ డైరెక్టర్ని హెడ్గా పెట్టి ఆ సిట్ని ఏర్పాటు చేశారు. వారేం చెప్పారు? దీంట్లో ఇన్నాకడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, ఆయన ఎవరో పాపం విలేకర్ గారు అడిగాడు, అందులో TV9 ఉండదు, NTV ఉండదు, సాక్షి ఉండదు, 10 TV ఉండదు. ముఖ్యమంత్రి గారు ముందు కూర్చున్న విలేకరులో వీళ్ళు కాకుండా మిగతా ఉంటారు. జ్యోతి, TV5, భజన్, ఆడు, ఈడు, వీళ్ళందరూ అక్కయ్య, బావయ్య, మావయ్య వీళ్ళందరూ ఉంటారు. అందులోంచి ఒకడు అడిగాడు, సార్ దీంట్లో సిట్టు, సుప్రీంకోర్టు సిట్టు ఏర్పాటు చేసిన సిట్టు కొవ్వు కలవలేదన్నా అన్నారుగా అన్నాడు. వాట్ ఆర్ టాకింగ్ అంటాడు ఇంగ్లీష్లో. వాట్ ఆర్ యూ టాకింగ్? నేను యాజ్ ఇట్ ఈజ్ ఆయన మాట్లాడింది, నేనేం మాట్లాడతా కొత్తగా. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారు నీకు? కొవ్వు కలలేదని ఎవరు చెప్పారు? పోనీ నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతున్నా, కొవ్వు కలిసిందని మళ్ళీ నువ్వు చెప్పి ఇవాళ చెప్పమని అడుగుతున్నా. కొవ్వు కలిసిందని చెప్పకపోతే కొవ్వు కలిసిందేనా? ఏం కొట్టుకుపోతారు ఇప్పుడు మీరు అంటున్నా? జగన్ మట్టి కొట్టుకుపోతారు, మీరేం కొట్టుకుపోతారు? ఏం కొట్టుకుపోతారు మీరు? చెప్పాలి కదా. ఏమంటారు ఇదివరకు ఘటోజ్ గజుడు సినిమాలు అనేది అస్మదీయులు తస్మదీయులు. కూర్చున్నది ఎవరు తస్మదీయులు లేరు కదా, అస్మదీయులే కదా అడిగింది. అస్మదీయుడినే నువ్వు భరించలేకపోతున్నావు. ఎందుకని? మనసు నిండా దహించేస్తున్నది. వెంకటేశ్వర స్వామి నిన్ను దహించేస్తున్నాడు లోపల. అరే పాపాత్ముడా, ఎందుకురా బాబు నన్ను ఇట్లా వాడేస్తున్నావు ఫుల్గా. మహేష్ బాబు బ్రహ్మానందాన్ని వాడేశాడు ఆ సినిమాలో. దేవుణ్ణి వాడుతున్నావు, తప్పు, అపచారం, ఇది అనుభవిస్తావని వెంకటేశ్వర స్వామి దహించేస్తున్నాడు. కాబట్టే నీ అస్మదీయుడిని కూడా నువ్వు భరించలేకపోతున్నావు, అడిగే ప్రశ్నలు కూడా. ఏమంటాడు? మొత్తం ఈ కార్యక్రమాన్ని దేవుడి కార్యక్రమంగా తీసుకుని ఇప్పుడు కమిషన్ వేస్తున్నాడంట. ఏమండి ఎందుకు కమిషను? డ్యామిట్ కథ అర్థం తిరిగింది. ఎందుకని? సుప్రీంకోర్టు వచ్చేసింది. సుప్రీంకోర్టు రాకపోతే బాగుండేది. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వీళ్ళు చెప్పిన అబద్ధాలు, అసత్యాలు, వీళ్ళు చెప్పిన విషయం మొత్తం కలిపేసేసి ఒక రిపోర్ట్ తయారు చేసేవాడు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ని పెట్టి బయట రాష్ట్రాలలో 3 పెట్టి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పెట్టి డ్యామిట్ కదటం జరిగింది. కాబట్టి ఏమన్నాడు? నాకు సిబిఐ చెప్పింది మీరు ఫర్దర్ విచారణ తీసుకోమని చెప్పింది అన్నాడు. ఫర్దర్ విచారణ ఎవరి మీద తీసుకోమంది? ఈ పాపం చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద తీసుకోమంది. ఎవరెవరైతే పాపానికి ఒడిగట్టారో పేర్లు చెప్పింది. మీకు తెలుసు, గవర్నమెంట్లో మీరు ఉన్నారు కాబట్టి.